మనల్ని దోమ కుడితే కుట్టించుకుంటాం గాని అసలు ఏ రోజైనా మనల్ని దోమ ఎందుకు కుడుతుంది, దోమ కుడితే మనకి ఏమవుతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మలేరియా వ్యాధి మాత్రం వచ్చేది మాత్రం అది దోమ వల్లే అనమాట. ఈ దోమ అనేది ఒకటి కుడితే దాని వెనకాల పెద్ద సైన్యం అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక దోమ కొడతాకైతే వస్తుంది, దాని వెనకాల కొన్ని వందలు, దాని తర్వాత కొన్ని వేలు, దాని తర్వాత కొన్ని లక్షలు అయితే దోమలు కొట్టడానికి అయితే వస్తాయి అనమాట. దోమలకైతే మన రక్తం అనేది ఒక చిరుతిండి లాంటిది. ప్రపంచంలో మొత్తం 3500 దోమల జాతులు అయితే ఉన్నాయి. వాటిల్లో మానవ రక్తం తాగే మాత్రం కొన్ని వందల రకాల దోమలు మాత్రమే. మనల్ని అయితే ఆడదోమలే కొడతాయి అనమాట. ఆడదోమలకి ఏంటంటే గుడ్డు పెట్టడానికి తీపి రక్తం అయితే అవసరం, అందుకనే మన రక్తం పీల్చుకుంటాయి. వీటిలో చాలా దోమలు మగవాళ్ళని, గర్భిణీ స్త్రీలని, అధిక బరువు ఉన్న వాళ్ళని అయితే కొట్టడానికి అయితే ఇష్టపడతాయి. మనకైతే చాలా బ్లడ్ గ్రూప్ రక్తం అయితే ఉన్న వాళ్ళు ఉంటారు. దానిలో O పాజిటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మిగతా గ్రూపులతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా O పాజిటివ్ వాళ్ళని కొట్టడానికే ఎక్కువగా ఇష్టపడతాయి. ఆడదోమ స్టింగ్ అనేది చాలా పొదునుగా ఉంటది. అది ఒక్కసారి మన చర్మం మీద వారితే దాని కడుపు అంతా నిండేంత వరకు అయితే రక్తం తాగుతూనే ఉంటది. దోమ కుట్టిన తర్వాత అయితే మీకు ఫస్ట్ దురద వస్తుంది. అదే ప్రదేశంలో ఆ తర్వాత ఎర్రగా దద్దురైతే ఏర్పడుద్ది అనమాట. దీన్నే స్కేటర్ సిండ్రోమ్ అయితే అనేది అంటారు. ఉదాహరణకు ఒక 10 లక్షల దోమలు మిమ్మల్ని కుడితే అవి 5.5 లీటర్ల రక్తాన్ని అయితే తాగుతాయి అనమాట మీ దగ్గర నుంచి. అలాంటి పరిస్థితి అయితే నిజంగా వస్తే మనిషి అయితే చనిపోతాడు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా అకౌంట్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే, చూడాలనుకుంటే